ఈఎస్వి న్యూస్. ఏదైతే శ్రీకాళహస్తిలో వజుల సుధీర్ రెడ్డి గారు వాలంటీర్స్ గురించి ఏదైతే కామెంట్ చేశారో అది నిజంగా చాలా బాధాకరం. వాలంటీర్స్ చేసే సర్వీస్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాళ్ళు ఇవాళ వాలంటీర్స్ అందరినీ కూడా టెర్రరిస్టులతోటి, స్లీపర్ సెల్స్ తోటి వీళ్ళతోటి పోల్చడం నిజంగా చాలా బాధాకరం. చెప్పాలంటే ఈ వ్యవస్థ మనం ఏదైతే జగనన్న తీసుకొచ్చిన సచివాలయాలు కానివ్వండి, వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ఆయన ముందే చెప్పారు జగనన్న, ప్రతి గడపకి నేను నా ప్రభుత్వాన్ని అందిస్తాను అని. ఆ పాలనకు రూపమే వాలంటీర్స్ వ్యవస్థ. 5,000 గౌరవ వేతనంతో వాళ్ళు చేసే సర్వీసు ఎంత ఎక్కువ సర్వీస్ చేస్తున్నారంటే అందరం కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక సైనికుల్లాగా కమిటెడ్గా ఆ 50 ఇండ్లకు, ఆ 50 హౌజెస్కి, అది టీడీపీ హౌజా, కాంగ్రెస్ హౌజా, బీజేపీ హౌజా, లేకపోతే వైఎస్ఆర్సీపీ హౌజా అని చూడట్లేదు. వాళ్ళు ఒకటే చూస్తున్నారు, ప్రభుత్వం చెప్పిన ఆ 50 హౌజెస్కి ప్రతి పథకం వాళ్ళకి అందాలి. అవ్వాతాతలకి, ఎవరైతే పెన్షన్లకి అర్హులు ఉంటారో వాళ్ళందరికీ టైమ్లీ పెన్షన్స్ అందించాలి. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే సచివాలయంలో వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించాలి అని ఆ విధంగా వాళ్ళు పనులు చేస్తున్నారు. కానీ జన్మభూమి కమిటీల లాగా, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్న జన్మభూమి కమిటీల లాగా ఓన్లీ టీడీపీ వాళ్ళకే, వాళ్ళ దగ్గర కూడా బ్రైబ్ తీసుకొని పేదవాళ్ళని కూడా చూడకుండా ఇచ్చే ఆ 1000 రూపాయలలో కూడా వాళ్ళ కమిషన్లు తీసుకొని పెన్షన్లు ఇవ్వడం, పెన్షన్లు పేరు ఎక్కించాలంటే కమిషన్లు, నీరు చెట్టు కింద ఏదైతే వాళ్ళ పనులు చేశారో దానికి, ఆ పనులకి వాళ్ళకి డబ్బులు రావాల్సి ఉంటే కూడా దానికి మళ్ళీ డబ్బులు తీసుకోవడం. ఒక ఎంపీగా చాలా సార్లు ప్రత్యక్షంగా నేనే చూశాను. ఒక ఊర్లో వెళ్తున్నప్పుడు పెన్షన్ల కోసం ఆఫీస్ దగ్గర ఒక పెద్ద లైన్ క్యూ కట్టి ఉంది. ఆ ముసలి వాళ్ళు పాపం ఆ ఎండలో కూర్చుని ఉంటే నేను దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమ్మా అందరు ఇక్కడ కూర్చున్నారంటే, పెన్షన్ కోసం మేము అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాము, ఆఫీసర్ రాలేదమ్మా, చూడాలి, వస్తానంటున్నారు, రాకపోతే మళ్ళీ రేపు రావాలి. ఇలాంటి పరిస్థితి ఉండేది. ఈరోజు వాలంటీర్స్ తెల్లవారుజామున 6 గంటలకి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అవ్వతాతలకు పెన్షన్ ఇస్తున్నారు. ఇంట్లో సొంతం పిల్లలు పట్టించుకోకపోయినా కూడా వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళకి మందులు, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళని చూస్తున్నారు. ఈ రోజు మీరు వెళ్ళి గడప గడపకి వెళ్ళి ముసలి అవ్వ తాతని అడిగితే ఫస్ట్ వాళ్ళు వాలంటీర్ ఎవరైతే ఉంటారో ఆ బిడ్డని నా బిడ్డగా అని వాళ్ళ బిడ్డలుగా ప్రేమిస్తున్నారు. ఇటువంటి వ్యవస్థని ఎట్లా పోల్చగలుగుతారో నాకు అర్థం కాలేదు. ఒక మంచి వ్యవస్థ, ఒక సిస్టమ్ ఏదైతే జగనన్న తీసుకొని వచ్చాడో అది కూడా పార్టీలకు అతీతంగా సర్వీస్ చేస్తున్నది అని కూడా ఈ రోజు అవహేళన చేస్తున్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది. వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలో వాళ్ళు ఎలా ప్రవర్తించారు. మొట్టమొదటి 5 సంవత్సరాలు వాళ్ళకే కదా అవకాశం ఇచ్చింది ప్రజలు. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు ప్రజలకి సర్వీస్ ఎందుకు చేయలేకపోయారు అనేది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళకి సమాధానాలు దొరుకుతాయి. ఈ రోజు మా ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని కూడా దానిలో ఏదో తప్పుని పాయింట్అవుట్ చెయ్యాలి, ఓన్లీ ఎలక్షన్స్ కోసమే మనం ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు మటుకు చాలా తప్పు. ఈరోజు వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ అందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి అవమానించడం అనేది నిజంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాం. వాళ్ళందరూ కూడా వాలంటీర్స్కి, ఎందుకంటే ఇవాళ మేము వాళ్ళని క్షమాపణ చెప్పాలి వాళ్ళకి, వాలంటీర్స్ కి ఎందుకు అడుగుతున్నామంటే, మరీ టెర్రరిస్టులతో కంపేర్ చేశారు. వాళ్ళకి కావాలంటే ఏదో ఒకటి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడచ్చు, కానీ ఇలా కంపారిజన్ అనేది చాలా తప్పు. వాళ్ళ సేవని అభినందించండి, వాళ్ళ సేవని అప్రిషియేట్ చేయండి.
వాళ్ళు పార్టీలకు అతీతంగా చేస్తున్నది అనేది మటుకు గుర్తుపెట్టుకోండి అని మటుకు నేను తెలియచేసుకుంటున్నాను. సో మీ ద్వారా ప్రతి అందరికీ కూడా నేను తెలియచేయాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.